డీటెయిల్స్ చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి ప్రకటించారు. ఆ దేశంపై తమ నావిక దిగ్బంధనం ముగుస్తుందని వెల్లడించారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ఆయన హార్ముజ్ ద్వారా ఆయిల్ రవాణా చేయాలని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక నౌకల ఇంజన్లు స్టార్ట్ చేయాలని కోరారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి రెండు దేశాలు అంగీకరించాయని పాక్ ప్రధాని షరీఫ్ తెలిపారు. ఇక ఇరాన్ ప్రభుత్వం నుంచి కూడా ఒప్పందంపై ప్రకటన చేసింది. ఆ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి ఖజీమ్ గరీబబాడి ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు. అమెరికాతో ఒప్పందం కుదిరిందన్నారు ఆయన. స్విట్జర్లాండ్ లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని తెలిపారు. తక్షణమే యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతూ లెబనాన్ సహా అన్ని చోట్ల మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేయడంపై పూర్తి ప్రకటన వస్తుందన్నారు. ఇక ఇరాన్ కు వ్యతిరేకంగా హర్మూజ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి అమెరికా దిగ్బంధనం కూడా ఎత్తివేస్తారని చెప్పారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి ఆయిల్ ధర భారీగా తగ్గింది. బారెల్ క్రూడ్ ఆయిల్ ధర $84లకు పడిపోయింది. అమెరికా ఇరాన్ ఒప్పందంతో భారీగా తగ్గిపోయింది ధర. క్రూడ్ ఆయిల్ ధరలు మరింత తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొకసారి ప్రకటించారు. ఆ దేశంపై తమ నావిక దిగ్బంధనం ముగుస్తుందని వెల్లడించారు ఆయన. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. హర్మూజ్ ద్వారా ఆయిల్ రవాణా చేయొచ్చంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు ట్రంప్. ఇక నౌకల ఇంజన్లు కూడా స్టార్ట్ చేయాలంటూ కోరారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఏదైతే ఈ వారికి సంబంధించి అటు అమెరికా నుంచి, ఇరాన్ నుంచి, మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి పాకిస్తాన్ నుంచి ప్రకటనలు అయితే వెలువడాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై పాకిస్తాన్ కూడా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 19వ తేదీన స్విట్జర్లాండ్ లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయంటూ పాక్ ప్రధాని ట్వీట్ చేశారు. అన్ని సైనిక చర్యలను కూడా నిలిపివేయడానికి ఇటు రెండు దేశాలు అంగీకరించాయంటూ పాక్ ప్రధాని షరీఫ్ తెలిపారు. ఇక ఇరాన్ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. ఆ విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి ఖజీమ్ గరీబబాడి ఒప్పందాన్ని ధృవీకరించారు. ఆయన అమెరికాతో ఒప్పందం కుదిరిందంటూ ఆయన తెలిపారు. స్విట్జర్లాండ్ లో ఒప్పందంపై సంతకాలు జరుగుతాయంటూ తెలిపారు. ఇక తక్షణమే యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతూ లెబనాన్ సహా అన్ని చోట్ల మిలిటరీ ఆపరేషన్స్ నిలిపివేయడంపై పూర్తి ప్రకటన వస్తుందని చెప్పారు. ఇరాన్ కు వ్యతిరేకంగా హర్మూజ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి అమెరికా దిగ్బంధనం కూడా ఎత్తివేస్తారని చెప్పారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధం కారణంగా ఏదైతే ముడి చమురు ధర ఒక్కసారిగా పెరిగిందో, ఈ ఒప్పందానికి సంబంధించి ప్రకటన వచ్చిన తర్వాత బ్యారెల్ ధర కూడా పూర్తిగా తగ్గినట్టు తెలుస్తోంది. $84లకు పడిపోయింది బ్యారెల్ ధర. అమెరికా ఇరాన్ ఒప్పందంతో ఇంకా తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది.